చందమామ కథ. చెడ్డ వాకిలి మంచి వాకిలి. ఒక గ్రామంలో సంగయ్య శరభయ్య అని ఇద్దరు యువకులు ఉండేవారు. వారు చిన్నతనం నుంచి కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కొంతకాలం గడిచాక శరభయ్య ఆ గ్రామం విడిచి తన పొట్ట పోసుకునేటందుకు గాను దూరదేశం వెళ్ళాడు. సంగయ్య మటుకు తనకున్న పొలాలను చక్కగా పండించుకొని డబ్బు సంపాదించాడు. గొడ్డు గోద అభివృద్ధి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మంచి లోగిలి కూడా కట్టుకున్నాడు. అతని పని బాగున్నది. గ్రామం విడిచి వెళ్ళిన 7 ఏళ్లకు శరభయ్య ఏదో పని మీద ఆ ప్రాంతాలకు వచ్చి చిన్ననాటి స్నేహితుడైన సంగయ్యను చూసి పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకుపోదామని వచ్చాడు. పూర్వం చిన్న ఇల్లున్న చోట ఇప్పుడు పెద్ద పెంకుటిల్లున్నది. దానికి ఎదురుగా ఉండిన చింత చెట్టు చాలా పెద్దదయింది. దాని కింద ఒక రాతి అరుగు కూడా వేశారు. పర్వాలేదు, సంగయ్య బాగుపడ్డాడు అనుకుంటూ శరభయ్య ఇల్లును సమీపిస్తూ ఉండగా వసారాలో నుంచి ఒక కుక్క బొయ్యమని పెద్దగా అరుస్తూ శరభయ్య కేసి రాసాగింది. కుక్క అరుపు విని సంగయ్య భార్య తలుపు తెరుచుకొని బయటికి వచ్చి కుక్కను అవతలికి పంపేసి శరభయ్య కేసి చురచురా చూసింది. సంగయ్య ఇల్లు ఇదేనా అమ్మా అని శరభయ్య అడిగాడు. ఆమె అవునన్నట్టు తల ఊపింది. ఇంట్లో ఉన్నాడా, ఎక్కడికెళ్ళాడో అన్నాడు శరభయ్య. ఏమో నాకు చెప్పి వెళ్ళలేదు అన్నది సంగయ్య భార్య. నేను సంగయ్య ఒకప్పుడు విడవని స్నేహితులం. 7 ఏళ్ల కిందట ఈ గ్రామం విడిచి వెళ్ళాను. నా చిన్ననాటి స్నేహితుణ్ణి చూసిపోదామని వచ్చాను. సమయానికి అతడు ఇంట్లో లేడే అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య ఇందుకేమీ అనలేదు. శరభయ్యను లోపలికి రమ్మని ఆహ్వానించలేదు. ఎండ మండిపోతున్నది. శరభయ్య చింత చెట్టు కింద అరుగు మీద చెతికిలపడి పైబట్ట చెంగుతో చెమట తుడుచుకుంటూ, తెలియక అడుగుతున్నాను, సంగయ్యకు నువ్వేమవుతావమ్మా, భార్యవేనా అన్నాడు. ఆమె అవునన్నట్టు తలాడించింది. బాగుంది, కొత్తగానే పెళ్ళైనట్టుంది. ఇంకా పిల్లా జెల్లా లేరనుకుంటాను. అబ్బా, ఎండ ఎంత తీవ్రంగా ఉంది. తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇస్తావా అమ్మా అన్నాడు శరభయ్య. ఆమె లోపలికి వెళ్ళి లోటాలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు బిందెలోవి కావటం వల్ల చల్లగా లేవు. నోట్లో పోసుకుంటే కొద్దిగా వాసన వేసింది. శరభయ్య ఆ నీటిని అవతల పారబోసి లోట ఆమెకిచ్చేసి, ఇక నేను బయలుదేరాలి. సంగయ్యను కలుసుకోలేకపోయాను. అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నా పేరు శరభయ్య. సంగయ్య పైకి వచ్చినందుకు చాలా సంతోషించానని చెప్పు. ఈ ఇల్లు కూడా చాలా చక్కగా కట్టాడు. కానీ నాకు ఈ వాకిలి ఒకటే నచ్చలేదని చెప్పు. ఉన్నమాట దాచకుండా చెప్పేస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఈ వాకిలి కొంచెం కూడా బాగాలేదు. నేను వడ్రంగిని. నాకు వాకిళ్ళ సంగతి బాగా తెలుసు. ఈ వాకిలి సంగతి సంగయ్య గమనించాడో లేదో. అది బాగోలేదని నేను అన్నట్టు అతనితో చెప్పు అంటూ శరభయ్య లేచి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చీకటి పడినదాకా సంగయ్య ఇంటికి రాలేదు. తాను లేని సమయంలో శరభయ్య వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడని తెలియగానే అతను చాలా నొచ్చుకుంటూ, అతన్ని ఉంచలేకపోయావా, ఎందుకు వెళ్ళిపోనిచ్చావు, అతను వచ్చి ఏమన్నాడు అని భార్యను అడిగాడు. మనం పైకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇల్లు కూడా చాలా బాగుందన్నాడు. కానీ మన బయటి వాకిలి ఏమీ బాగాలేదన్నాడు. ఆయన వడ్రంగట. వాకిలి కొంచెం కూడా బాగాలేదని మీతో చెప్పమన్నాడు అన్నది భార్య. సంగయ్య ఆశ్చర్యపడుతూ తన ఇంటి ముఖద్వారాన్ని చాలాసేపు జాగ్రత్తగా పరీక్షించాడు. కానీ అందులో అతనికి లోపమేమీ కనిపించలేదు. 1 ఏడాది తిరిగి మళ్ళీ వేసవి వచ్చింది. శరభయ్య ఇంకొకసారి ఆ ప్రాంతాలకు రావటం జరిగింది. ఈసారైనా సంగయ్యను చూసిపోదామనే ఉద్దేశంతో అతడు వారింటికి వెళ్ళి బయట నుంచి సంగయ్య అని పిలిచాడు. సంగయ్య భార్య తలుపు తెరుచుకొని పంచలోకి వచ్చి శరభయ్యను చూసి, రండి రండి, లోపలికి రండి అన్నది. సంగయ్య ఉన్నాడా అమ్మా, అతడిని చూద్దామని వచ్చాను అని శరభయ్య వాకిటి ముందే నిలబడి అడిగాడు. లేరు, బయటికి వెళ్ళారు, త్వరగానే వస్తారు, మీరు లోపలికి రండి అన్నదామె ఆప్యాయంగా. ఎండ మండిపోతున్నది. అయినా శరభయ్య తల అడ్డంగా తిప్పి, ఎందుకులే, ఈ చెట్టు కింద బాగానే ఉంది అంటూ అరుగుకేసి వెళ్ళసాగాడు. మాకు ఇల్లు వాకిలి లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోవటం ఏమిటి, లోపలికి రండి అన్నదామె. సరే నీ ఇష్టం అంటూ శరభయ్య ఆమె వెంట లోపలికి వెళ్ళాడు.
ఇంట్లోపల చల్లగా సుఖంగా ఉంది. సంగయ్య భార్య అతడికి మంచం వాల్చింది. ఈసారైనా సంగయ్య తప్పక కనిపిస్తాడనుకున్నాను. నాకు అతన్ని చూసే గీత ఉన్నట్టు కనబడలేదు అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య అవతలికి వెళ్ళి కొంచెం సేపట్లో ఒక పళ్ళెంలో 3 లోటాలు పెట్టి తెచ్చి అతని ముందు పెట్టింది. వాటిలో చిక్కటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చల్లని కుండ నీరు ఉన్నాయి. ఇవి తీసుకోండి, భోజనం వేళకు ఆయన వస్తారు, అంతదాకా విశ్రాంతి తీసుకోండి, ఎండలో పడి వచ్చారు అన్నది సంగయ్య భార్య. సంగయ్య భార్య ఎంతగా మారిపోయింది అనుకున్నాడు శరభయ్య. కొంతసేపటికి ఆమె వంట ఇంట్లోంచి తిరిగి వచ్చి, వేళ దాటిపోతున్నది, మీరు భోజనానికి లేవండి అన్నది. అప్పుడే ఏం తొందరమ్మా, సంగయ్యను కూడా రాని అన్నాడు శరభయ్య. ఆయన ఆకలి ఆయనకే తెలియదు. ఆయన ఏ వేళకు కొంప చేరుతారో. ఆయన కోసం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండటం దేనికి? భోజనానికి లేవండి, వంటకాలు వేడిగా ఉండగాని తిందురు గాని అన్నది సంగయ్య భార్య. శరభయ్య నిజంగా చాలా ఆకలి మీద ఉన్నాడు. భోజనం చాలా బాగుంది. భోజనం అయ్యాక శరభయ్య పడుకొని సూర్యాస్తమయ వేళకే లేచాడు. అప్పటికీ సంగయ్య ఇల్లు చేరనేలేదు. ఇక నేను వెళ్ళాలి, సంగయ్యను చూడటం పడనే లేదు అన్నాడు శరభయ్య. వెళ్ళిపోకండి, ఈసారి కూడా మీరు కనబడకుండా వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు. ఈ పూటకు ఉండండి, రేపు పోవచ్చు అన్నది సంగయ్య భార్య. లేదమ్మా, వెళ్ళాలి. నాతో ప్రయాణం చేస్తున్న వారు ఇంకా ఉన్నారు, వారు కనిపెట్టుకుని ఉంటారు. నాకు ఉందామనే ఉంది, కానీ అది సాధ్యం కాదు. నేను సంగయ్యను మరీ అడిగానని చెప్పు. మీ ఇల్లు, తోట చూసి నాకు చాలా ఆనందమైందని చెప్పు. ముఖ్యంగా మీ వాకిలి చూసి ఎంతో ముచ్చటపడ్డానని చెప్పు. నాకు వాకిళ్ళ సంగతి బాగా తెలుసు, నేను వడ్రంగిని. ఇది చాలా మంచి వాకిలి, భేషైన వాకిలి అంటూ శరభయ్య సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సంగయ్య బాగా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. అతని భార్య శరభయ్య వచ్చి వెళ్ళిన సంగతి చెప్పి అతను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని సంగయ్య, శరభయ్య చాలా యోగ్యుడు, మంచి స్నేహితుడు, చాలా తెలివైనవాడు కూడా అన్నాడు. ఆయన కిందటేడు వచ్చినప్పుడు మన తలవాకిలి ఎంత మాత్రమూ బాగాలేదన్నాడు. ఈ ఏడు దాన్నే చాలా మెచ్చుకున్నాడు అన్నది భార్య. కిందటేడు అతడు మన వాకిలిని బాగా లేదన్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు, కానీ ఈ ఏడు వాకిలిని మెచ్చుకునేసరికి నాకంతా అర్థమైపోయింది. అతను అలా ఎందుకన్నాడో తెలిసిందా? కిందటేడు అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చి ఉండవు. అందుచేతనే మన ఇంటి ముఖద్వారం అతనికి ఏమాత్రమూ నచ్చలేదు. ఈసారి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చావు కాబోలు, అందువల్లనే అతనికి వాకిలి ఎంతో నచ్చింది అన్నాడు సంగయ్య. కథ సమాప్తం.